నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికల్లోని కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో అభివృద్ధి మోత మోగాలి, ఏజెన్సీలో డోలీ మోతలు పోవాలి, ప్రజలకు విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు అందించడమే ధ్యేయం. ఇక గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0. ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలి. స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి దేశానికి అధ్యక్షురాలు కాగలిగారంటే అది గిరిజనులు, ఆదివాసులకు ఉండే ప్రతిభ. ఏకలవ్యుడు లాంటి గొప్ప వ్యక్తి గిరిజనుల్లో పుట్టడం గిరిజన స్ఫూర్తికి నిదర్శనమన్నారు చంద్రబాబు. ఇక దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్యకర అలవాటు, జీవన శైలిలో మార్పులు అవసరం. ఇక ఇంటి తిండికి జంక్ ఫుడ్ కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా. ఇక 4 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఇక రాజధాని సౌరభం, వెంకటేశుని వైభవం. కుస్తీలో కొసమెరుపు, అమన్ కు కాంస్య పథకం. ఇక సాక్షిలో చూస్తే చంద్రబాబు, లోకేష్ లే ముద్దాయిలు, వారి తీరు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం. ఇక రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆగ్రహం. సీతారామపురంలో పోలీసు సమక్షంలోనే సుబ్బారాయుడి హత్య. ఇక హత్య చేయడానికి వచ్చారని ముందుగానే సమాచారం ఇచ్చిన పోలీసుల నిర్లక్ష్యం. ఇక పోలీసులు, రాజకీయ నేతలు కలిసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇక మండలానికి 2 చంపాడన్న ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇక హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించి అందుకు మద్దతు ఇచ్చిన వారిని అరెస్టు చేయాలని కోరుతున్నారు. ఇక ఎన్నికల హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇక ఏ ఒక్కరు ప్రశ్నించకూడదు, రోడ్డుపైకి రాకూడదు, నిలదీయకూడదనే ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అబ్బా సర్కార్ డబ్బా, ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇక ఎన్నికల కోడ్తో ప్రారంభోత్సవానికి బ్రేక్. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి జెండా ఊపుతోంది అంతే. కానీ ఇదంతా తామే చేసినట్లుగా బిల్డప్. నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇక 2023లో మళ్ళీ కొనుగోలు చేయాలని నిర్ణయించిన బస్సులు 2736. ఇందులో మొదటి దశలో వచ్చిన కొత్త బస్సులు 1500. వీటికి ఇప్పుడే టీడీపీ జెండా ఊపుతోంది. ఇక ముస్లింలపై మీ వైఖరేంటి, సీఎం చంద్రబాబును నిలదీస్తున్న ముస్లిం పెద్దలు. ఇక వక్ఫ్ చట్ట సవరణకు మద్దతునిచ్చిన టీడీపీకి మైనార్టీ నేతలు రాజీనామా చేయాలని పిలుపు. ఇక హామీలిచ్చా అప్పులు ఉన్నాయి. ఇక 10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలి. ఇక ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశా. ఇక రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని, కులాన్ని అధ్యయనం చేస్తున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కార్ పని. ఇవాళ రేపో విగ్రహాన్ని ప్రభుత్వం కూల్చేస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి. తొలగించిన మాజీ సీఎం పేరును తిరిగి ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కరిస్టులు, ప్రజాస్వామికవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లుబీకిన ఆగ్రహం, పశ్చిమముఖ దాడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఏబిఎన్ లో చూస్తే ఓరి దేవుడా మద్యం అధికారి నడమంత్రపు సిరి. జగన్ పాలసీతో దండిగా పాపపు సొమ్ము. పరిహారం కోసం అమ్మోడి గుడికి 2 కోట్లు. కృష్ణా, గుంటూరులో 50 ఎకరాల కొనుగోలు. హైదరాబాద్ లోను రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇక స్థిరాస్తులన్నీ బినామీ పేర్ల మీదే. విచారణ జరిపితేనే విషయం తెలిసేది. ఇక చైతన్యం 2.0, పేదరికం ఎక్కడుంటే అక్కడికి వస్తాం. ఆదివాసులకు కావలసినవన్నీ అందిస్తాం. పేదరికం నుంచి బయటకు తెస్తాం. ఏ రోజులో డోలి మోతల ఈ పరిస్థితి తొలగి రావాలని నాడు చైతన్యం పథకం తెచ్చాం. ఇక ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్స్లు పెట్టాం. వాటిని వైసీపీ మూలన పడేయటంతో తిరిగి డోలి కష్టాలు. నీకో దండం స్వామి, జగన్ తీరుతో వైసీపీకి ముఖ్య నేతలు టాటా. మొన్న ధర్మాన, నిన్న పెండం, నేడు ఆళ్ల. అధినేత నిరంకుశ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు. ఇక ఓటమి పాలైన ఆయన మారలేదని గుర్రు, తమను పట్టించుకోవటం లేదని ఆవేదన.
ఇలాగైతే జనం లెక్క చేరని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇంకొందరు, కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో చిరు హోటళ్లుగా మార్పు చేశారు. ఇక కేంద్ర కార్యాలయము తాడేపల్లి నివాసంలోకి. ఇక సిసోడియాకు బెయిల్ 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం కు ఊరట లభించినట్టుగా చూడొచ్చు. ఇక విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే ఇక బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు. ఇక ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి ముఖ్య కారణమంటుంది ధర్మాసనం. ఇక త్వరలోనే కేజ్రీవాల్ కవిత కూడా బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ కు షాక్, ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో. ఇక బెయిల్ ఇవ్వరాదన్న వాదనతో ఏకీభవించారు న్యాయమూర్తి. ఇక కస్టడీలో రఘురామకృష్ణరాజును తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. ఇక ఏపీలో అపోలో సేవలు విస్తరణ, అపోలో వర్సిటీ పరిధి పెంచేందుకు సహకరించండి. ఇక సీఎం చంద్రబాబుకు అపోలో యాజమాన్యం విజ్ఞప్తి చేసినట్లుగా ఇక్కడ చూడొచ్చు. సీఎం ను కలిసిన ప్రతినిధులు ప్రీతిరెడ్డి, సంగీతారెడ్డి. ఇక మొదటి దశతో ఆపేద్దామనుకున్నాం, సీఎం గా చంద్రబాబు వచ్చారు, విస్తరణకు వెళ్తాం. నాడు ఆయనే శంకుస్థాపన చేశారు. అక్టోబర్ 25న బాబు చేతుల మీదుగా స్టీల్ ఉత్పత్తికి శ్రీకారం చుడతాం. ఇక జయరాజ్ ఇస్పాత్ ఎండి గోయాంకాయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక మేం అస్థిరపడితే మీకు ముప్పు, ఈశాన్య భారతం, బెంగాల్ పై తీవ్ర ప్రభావం, భారత్ కు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూరస్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఇక రాష్ట్రం మీదుగా కొత్త రైల్వే లైన్, ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173.63 కిలోమీటర్ల మార్గం. ఇక మల్కన్గిరి నుంచి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా పాండురంగాపురం వరకు. ఇక అల్లూరు జిల్లాలోని ఏటపాక, కోనవరాన్ని కలుపుతూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీంతో పాటు మరో 7 ప్రాజెక్టులను కూడా నిర్మించబోతున్నారు. వాటికి 24,657 కోట్లను ఖర్చు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజ్యాంగ శిల్పి పేరుతో రాతోన్మాదం, అంబేద్కర్ కు అపచారం అంటూ జగన్ పత్రికా రాతలు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. ఇక రాజ్యాంగ నిర్మాత పేరుతో సమానంగా జగన్ పేరు, విగ్రహ ఆవిష్కర్త అంటూ ఆర్భాటం. ఇక జగన్ పేరు తొలగించారు ఇక అగంతకులు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఇక సుప్రీంకోర్టు సూచనపై విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అన్ని రాజ్యాంగం ప్రకారమే అని వైష్ణవ్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇల్లు. ఇక ఏం ధరించాలో ఏం చెబుతారు? హిజాబ్ పైన నిషేధమా? బొట్టు తిలకానికి వర్తిస్తుందా? పేర్లతో మతం వెల్లడవటం లేదా? ఇక ఇలాంటి నిర్ణయాలతో మహిళా సాధికారత ఎలా? హిజాబ్ పై నిషేధం విధించిన ముంబై కాలేజ్ ని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే విధింపు. ఇక వెలుగులో చూస్తే అమన్ కాంచపట్టు. ఇక తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, మన రాష్ట్రానికి ఇక నుంచి ఇదే ట్యాగ్ లైన్. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక కాలిఫోర్నియాలో ఏ యూనికార్న్ కంపెనీ ప్రముఖులతో సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ డెవలప్మెంట్ తో పాల్పంచుకోవాలని పిలుపును. ఇక ఐటీ సర్వ్ అలయన్స్ వార్షికోత్సవానికి రేవంత్ కు ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. ఇక డిజైన్ మారింది, ప్లేసు మారింది. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం మాదిరిలాగానే సుంకిశాల డిజైన్ కూడా మార్చిందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇక సుంకిశాల ఘటన వెనుక మేఘా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్టర్ సంస్థ. ఇక 3.5 లక్షల ఇంట్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు. రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు. ఇక ఫలితంగా కుప్పకుల్ల రిటర్నింగ్ వాల్. 2022లోనూ ఇలాగే రిటర్నింగ్ వాల్ కూలి మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్. ఇక నాడు మోటార్లు తక్కువై 1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీలు విఫల యత్నాలు చేశారు. ఇక వరుస ప్రమాదాలకు కారణమై ఏజెన్సీ పనులకి అప్పజెప్పింది గత సర్కార్. ఇక దిశలో చూస్తే బతుకమ్మ బహుమతి, చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన. వస్తు రూపంలోనా, నగదు రూపంలోనా, ఏమిస్తే బాగుంటుందని సర్కార్ యోచన. ఇక అధికారుల స్థాయిలో కసరత్తు షురు. అర్హతలు, విధి విధానాలపై సమాలోచన. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్ పై ఆరా. ఇక ఈసారి చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని సర్కార్, అంతే మొత్తానికి సమానంగా మహిళలకు ఇచ్చేలా ప్లాన్. ఇక త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. ఇక సిసోడియాకు బెయిల్. ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో 17 నెలల తర్వాత షరతులతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు సాక్ష్యాలను తారుమారు చేస్తే
మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇంకా మున్సిపల్ ఆఫీసర్ ఇంట్లో నోట్ల కట్టలు నిజామాబాద్ లోని నరేందర్ నివాసంలో ఏసీబీ రైడ్స్. ఇక 2.93 కోట్ల నగదు, 51 తులాల బంగారం స్వాధీనం. ఇక అమ్మాయిలకు దుస్తులు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి, వారు ఏం ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే ఎలా, హిజాబ్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ కమిటీలో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు. తెలంగాణ నుంచి అసదుద్దీన్, డీకే అరుణకు అవకాశం. ఇక తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ మల్కన్గిరి టు పాండురంగపురం వయా భద్రాచలం. ఇక దేశవ్యాప్తంగా మొత్తం 8 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా. ఇక బ్రెజిల్లో విమానం క్రష్, ఫ్లైట్ లో 62 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడికి ఆరం డేటా సెంటర్ ముందుకు ఏఐసిటి నిర్మాణంపై అడోబ్ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్లో హైదరాబాద్ లో అమెజాన్ యూనిట్ ప్రారంభం. కొత్త యూనిట్ స్థాపనకు అడోబ్ కంపెనీ ఓకే. టెక్ యూనికాన్ డెలిగేట్స్ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవి పలు వార్తా పత్రికల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానాంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.